హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా అల్లుడు గారు బయటికి తీసుకొచ్చారండి. కెనడా వాతావరణము చల్లగా వేడిగా చూస్తున్నారండి. సమ్మర్ కదా, కొంచెం వేడి కొంచెం చల్లగా బాగానే ఉందండి. ఇట్లా రోడ్డు పక్కన ఇట్లా ఫుడ్ ట్రక్స్ ఇట్లా పెడతారండి. ఖాళీ ప్లేస్ ఉంటే ఇట్లా మంచిగా ఫుడ్ ట్రక్ ఇట్లా తీసుకొచ్చి పెడతారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటూ ఉంటారు. అన్నీ ఒకే చోట కాదండి, ఎవరికి నచ్చిన ట్రక్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి తినేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, మన కార్ పార్కింగ్కి అన్నిటికీ బాగుందండి అసలు ఇక్కడ. ఇప్పుడు టైము నైట్ 8 అయిందండి, కానీ అట్లా అనిపించట్లేదు కదా. 5:30 అన్నట్టుంది. ఇక్కడ 9 అయినా కానీ ఇట్లనే ఎండగానే ఉంటుందండి. మనము ఏం తినాలంటే అది తినొచ్చండి. పిజ్జాలు, బర్గర్లు, చెరుకు రసాలు, లస్సీ, ఇడ్లీ, దోశ, వడ, పూరి మన ఇష్టం అండి. దాంట్లోకి సాంబార్ ఇస్తారు, మన ఇండియాలో లాగానే సాంబారు, చట్నీలు అన్నీ ఉంటాయండి. లేదంటూ ఏమీ లేదు. మనకి తినాలని ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, అంతేనండి. మనం కూర్చోడానికి కూడా ఇట్లా ప్లేస్ ఉంటుంది, మంచి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉంటే మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా తిరుగుతూ ఉంటారు. ఫుడ్ ఆర్డర్ చేయగానే ఎమ్మటే రాదు కదండి, కొంచెం టైం తీసుకునేది. మన ఇండియాలో ఎట్లనో ఇక్కడ కూడా అంతేనండి. ఆ లోపల మనం కార్లో కూర్చోవచ్చు, లేకపోతే బయట అట్లా తిరుగుతూ ఉండొచ్చు. వాళ్ళది అయిపోగానే మనం వెళ్ళి కూర్చొని తినొచ్చు. నాకు దోశ ఆర్డర్ చేశారండి. అయితే నేను తినే ధ్యాసలో పడి వీడియో తీసుకోవడం మర్చిపోయానండి. తీసుకుందాం అనుకున్నాను, తీరా వచ్చేకల్లా తీసుకోవడం మర్చిపోయాను. అందుకే అది వీడియోలో పెట్టలేదండి. ఇలా వచ్చినప్పుడు అమ్మో ఏం తినాలో ఏమో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదండి. ఇక్కడ మన ఇండియాలో లాగానే అన్నీ దొరుకుతాయి, అన్నీ తిని ఎంజాయ్ చేసేయచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.